హలో ఎవరిబడి, వెల్కమ్ టు కే లక్ష్మీ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్. కార్తీక పౌర్ణమి రోజు దీపాల వెలుగుల్లో శివాలయాలన్నీ దేవీవ్యమానంగా వెలిగిపోతున్నాయండి. మా ఊరి శివాలయం మాత్రము చాలా అంటే చాలా బాగా దీపాల కాంతుల్లో వెలిగిపోతుందన్నమాట. అందుకనేసి కార్తీక పౌర్ణమి రోజు ఆకాశ దీపాన్ని చూద్దామనేసి ఇంట్లో త్వరగా పూజ చేసేసుకొని వచ్చేసాను. నేను వచ్చేలోపు శివాలయంలో ఆకాశ దీపాన్ని అయితే వెలిగించేశారు. ఇంకా వెంకటేశ్వర స్వామి దీపాన్ని అయితే చూడనీకైతే వచ్చేసానమాట. రెండు గుళ్ళు ఈడ పక్కనే ఉన్నాయన్నమాట. ఆకాశ దీపాన్ని చూడనీకన్నా రావాలి అనే ఉద్దేశంతోనే వచ్చానండి. నిండు పౌర్ణమి రోజు ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటే చూస్తే చాలా అంటే చాలా మంచిదంట. అందుకనేసి ఆకాశ దీపాన్ని వెలిగించేలోపు నేను వచ్చేసి ఇంకా ఆకాశ దీపాన్ని వెలిగించేటప్పుడు ఇలాగైతే చూసేశాను. ఇంకా చూసి శివాలయంలో అందరూ ఎంత బాగా వెలిగిస్తున్నారో చూడండి. కరెంట్ లేకపోయినా కానీ ఈ దీపాల కాంతుల్లో శివాలయం మొత్తము నిండుగా ఉన్నట్లుగా అనిపించింది. ఇంకా మా అమ్మ మా నాన్న ఇద్దరైతే పూజ అయితే చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరము ఇలాగైతే పెట్టలేదండి. ఈ సంవత్సరం అయితే చాలా అంటే చాలా బాగా పెట్టారు. వాళ్ళే అలికి ఆవు పేడతో అలికేసి ముగ్గు కూడా పెట్టేశారనమాట. ఒక బాక్స్ లాగా పెట్టేసి ఎవరి బాక్స్లలో వాళ్ళు పూజ చేసుకోవడం అనేసి ఇలాగైతే పెట్టారు. ఇలాగైతే ఫ్రీగా కూడా ఉంటుంది, వెలిగిని కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈ సంవత్సరం అయితే పెట్టారండి. చాలా అంటే చాలా బాగుంది. లైట్స్ కూడా తీసేశారు. పూర్వము లైట్స్ లేకుండా ఇలాగ దీపాల వెలుగుల్లో శివాలయాన్ని చూస్తూ ఉంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు చాలా అంటే చాలా బాగా ఉన్నట్లుగా అనిపిస్తుంది కదండి. ప్రతిసారి చూడలేరు కానీ ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ దీపాలు ఇలాగ వెలిగిస్తారు కాబట్టిగా గుళ్ళు కూడా చాలా అందంగా కనిపించేవి. మామూలు దీపాల కన్నా ఇలాగా దీపాల వెలుగుల్లో అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి. నాకు ఇలాగే చాలా బాగా నచ్చేసింది. శివాలయం అంతా నిండుగా ఉండిపోయినంత ప్రశాంతంగా కూడా అనిపించింది. ఈ కార్తీక మాసము ఎక్కువగా చీకటి ఉంటుంది, వెలుగు తక్కువగా ఉంటుంది, చీకటి ఎక్కువగా ఉంటుంది కదండి. అందుకనే సాయంత్రం పూట 5:15 కల్లా దీపం వెలిగించేసి ఆకాశ దీపాన్ని అయితే వెలిగిస్తూ ఉన్నారంట పూర్వము. ఆ ఆకాశ దీపాన్ని బాటసార్లు వచ్చేవాళ్ళు ఉంటారు కదండి, ఒక ప్రదేశాన్ని నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఈ ఆకాశ దీపాన్ని చూసినప్పుడు అక్కడ ఒక గుడి ఉంది, అలాగే ఒక ఊరు ఉందని తెలుసుకొని ఇక్కడికి వచ్చి సేద తీరి మరుసటి రోజు వారి పనులన్నీ చేసుకునే వాళ్ళంట. అందుకనేసి ఏ గుళ్ళకైనా కానీ వెళ్ళినప్పుడు శివాలయంలో వెంకటేశ్వర స్వామికి ఇలాగ ధ్వజస్తంభం పైన ఆకాశ దీపాన్ని ప్రతిరోజు పూజారులు అయితే వెలిగిస్తూ ఉంటారనమాట. అది కాక ఈ కార్తీక పౌర్ణంలో ఎక్కువగా చీకటిగా ఉంటుంది కాబట్టిగా ఆ గుడి ఎక్కడగా ఉన్నా కానీ ఎంత దూరంలో ఉన్నా కానీ ఇలాగా ఈ దీపం చూసినప్పుడు అక్కడ అనేది తెలిసిపోతుందంట. పూర్వము ఇలాగ చేసేవాళ్ళంట. ఇప్పటికి కూడా ఇంకా మనం ఆచారము పాటిస్తున్నాము కాబట్టి కానీ ఈ ఆకాశ దీపాన్ని ఇంకా ఇప్పటికి కూడా వెలిగిస్తున్నాం అన్నమాట. ఈ ఆకాశ దీపం లాగా ఇలాగే ఆకాశ దీపం లాగానే సముద్ర ఒడ్డున కూడా లైట్ హౌస్లు అనేటివి చాలా ఎత్తుల అనేటివి లైట్లు అయితే వెలిగించడం అయితే ఇప్పుడైతే కొత్త పద్ధతే అని అనుకోనండి. మన పూర్వీకుల పాత పద్ధతినే ఇప్పుడు కూడా సముద్రం ఒడ్డున లైట్ హౌస్లు అనేటివి చాలా ఎత్తులో పెట్టడం మూలంగా సముద్రంలో వెళ్ళే షిప్పులకి అక్కడ ఒక ఊరు ఉంది, ఒక గట్టు ఉంది, ఒక ప్రదేశంలో మనము అక్కడికి వెళ్ళొచ్చు అనేది ఒక ఇంటిమేషన్ లాగా అయితే ఉపయోగపడుతుంది కదండి. మన పురాణాల ప్రకారము దేవుళ్ళకి చేసే ప్రతి ఒక్క పూజలోనూ ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉండనే ఉంటుందండి. అందుకనేసే మనం ప్రతి ఒక్క ఆచారాలు సాంప్రదాయాలు ప్రతి ఒక్కటి మనం పాటిస్తూ మన పిల్లలకి ఆచారాలు సాంప్రదాయాలు అన్నిటినీ వాటి విషయాల గురించి చెప్పుకుంటూ పూజలు అయితే చేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకే కదండి మన పిల్లల భవిష్యత్తుకి మంచి బాట న్నట్టుగా ఉంటుంది. అందుకనేసి నేను ప్రతి ఒక్కటి నాకు తెలిసినంతలో మా పెద్దవాళ్ళు ఎలాగ చెప్పారో వాటికి అనుగుణంగా పూజలు పునస్కారాలు అన్నీ చేసుకుంటూ వస్తున్నానమాట. ఇంకా ఈ దీపాల వెలుగుల్లో శివాలయం మొత్తం అయితే దేవీవ్యమానంగా వెలిగిపోతుందండి. అది కాక ఇది చలికాలం కావడంతో ఎక్కువగా అంటురోగాలు జ్వరాలు పిల్లలకు పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తాయన్నమాట. ఇలాగా దీపాలు వెలుగులు వెలిగించడం మూలంగా ఏవైనా క్రిమి కీటకాలు ఉన్నా కానీ ఈ దీపాలలో వెలుగుల్లో చనిపోతాయంట, చిన్న చిన్న కీటకాలు అనేటివి. అలాంటి కంటికి కనిపించని కీటకాలన్నిటినీ చనిపోవడం మూలంగా ఆరోగ్యాలు కూడా మనకు క్షేమంగా ఉంటాయన్నమాట. రోగాలు కూడా తక్కువగా ఉంటాయి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. అందుకనేసి కార్తీక మాసంలో ఇలాగ దీపాలు అయితే వెలిగించడం జరుగుతుంది. అది కాక దీపాల వెలుగుల్లో కొంచెం వేడి కూడా పుడుతుంది కాబట్టిగా ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా ఉంటుంది. మనం తెల్లవారుజామున త్వరగా లేచినప్పుడు కూడా యాక్టివ్గా పనులు అయితే చేసుకోగలుగుతాము పొద్దున్నే లేవడం మూలంగా. చూడండి వెంకటేశ్వర
స్వామిది శివాలయంలో రెండు చోట్ల ఉండే ధ్వజస్తంభాలు చాలా అంటే చాలా బాగున్నాయి కదండి. మా ఊరు శివాలయం ఉంది, అలాగే వెంకటేశ్వర స్వామి గుడి రెండు పక్క పక్కనే ఉన్నాయన్నమాట. అలాగా నాగేంద్రుని పడగ కూడా ఇలాగా వేశారనమాట. అంటే అది సిమెంట్తో చేసిందండి, రియల్ అయితే కాదు, పుట్ట అయితే కాదనమాట. ఇంకా తర్వాత ఇలాగా 1,00,000 ఒత్తులు కూడా వెలిగించారు. ప్రతి సంవత్సరము శివాలయంలో ఇలాగా ఒత్తులు అయితే వెలిగిస్తూ ఉంటారండి ఈ శివాలయం ఎదురుగా అనమాట. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది మా ఊర్లో శివాలయంలో. మరి మీ ఊర్లో ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే పొద్దున్నే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో 3 గంటలకి శివాలయము మా ఊరి బయట ఉన్న శివాలయంలో కూడా 365 ఒత్తులు వెలిగించాను. ఇక్కడ సాయంత్రం పూట సంధ్యావేళ శివునికి ముఖ్యమైనది సాయంత్రం పూటనే కాబట్టి ఈ శివాలయానికి కూడా వచ్చి ఇక్కడ కూడా 365 ఒత్తులు వెలిగించి నా పూజ అయితే పూర్తి చేసుకొని పక్కన ఉన్న బిల్వ చెట్టు, ఉసిరి చెట్టు, జమ్మి చెట్టు ఇలాగా చాలా చెట్లు అయితే ఉన్నాయి. అక్కడ కూడా ఒత్తులు అయితే వెలిగించాను. వెంకటేశ్వర గుళ్ళో కూడా వెలిగించేశాను. ఇంకా లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం కూడా చేసుకున్నానండి. చూడండి 1,00,000 ఒత్తులు ఎంత బాగా దేవీవ్యమానంగా వెలిగిపోతున్నాయో. ఓం నమ శివాయ అని, హరహర శంభో శంకర అని అయితే చాలా అంటే చాలా గట్టిగా అరుస్తున్నారు. నేను కూడా అలాగా అట్టి ఆ శివుని అనుగ్రహం అయితే పొందాను. మీరు కూడా మీ ఊర్లో ఉన్న శివాలయానికి వెళ్ళి ప్రతి ఒక్కరూ ఆ శివుని అనుగ్రహం పొందాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా శివాలయంలోకి వెళ్ళి అక్కడ కూడా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నానండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా పని ఉందండి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మా వారు శబరిమల వెళ్ళడంతో వాళ్ళకి కొంచెం అయితే స్నాక్స్ అయితే చేసి పెడదాం అనుకుంటున్నాను. ఆ వీడియో కూడా పెడతాను, చూసేయండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.